రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30కు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 6 రోజుల పాటు జరిగే సమావేశాల్లో వచ్చే నెల 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఏర్పాట్లు అన్నీ కూడా ప్రస్తుతం దాదాపుగా పూర్తయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి నుంచి జరిగేటటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కాబట్టి, అందులోనూ ఎన్నికల ఏడాది కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే ఈసారి ప్రవేశపెట్టబోతున్నారు. రేపు ఉదయం 9:30కు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. 31వ తేదీ మృతి చెందిన శాసనసభ్యులు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతికి సభ సంతాపం తెలుపుతుంది. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద స్వల్పకాలిక చర్చ జరిగిన తర్వాత 31వ తేదీన సభ వాయిదా పడుతుంది. అలాగే 1, 2, 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఆ 4 రోజులు కూడా 1వ తేదీన ప్రత్యేక హోదాకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా మద్దతుకు పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో 1వ తేదీ సభకు సెలవు ప్రకటించారు. 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగతో పాటుగా సామూహిక గృహ ప్రవేశాలు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్న దృష్ట్యా 2, 3, 4 తేదీల్లో కూడా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఇక 5వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈసారి జూన్ 2వ తేదీ వరకు కూడా ఈ ప్రభుత్వం చివరిది కాబట్టి, జూన్ 2 వరకు కూడా ఈ ప్రభుత్వం కాలపరిమితి ఉంది కాబట్టి అప్పటి వరకు అయ్యేటటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ప్రవేశపెడుతున్నారు. అయితే ఈసారి జరిగేటటువంటి సమావేశాలు చివరి సమావేశాలు అమరావతిలో జరుగుతున్నవి. ఈ వాస్తవంగా రాష్ట్ర విభజన తర్వాత మొదటి సమావేశాలు 2014లో జరిగినాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో జరిగినటువంటి సమావేశాలు హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో జరిగినాయి. అక్కడి నుంచి ఆ తర్వాత అమరావతికి షిఫ్ట్ అవడము, అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీని నిర్మించినప్పటి నుంచి కూడా సమావేశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా అమరావతి వేదికగానే జరుగుతూ వస్తున్నాయి. అయితే మరొక విశేషం, ఈసారి హైదరాబాద్లో ప్రారంభమై అమరావతిలో ముగియడం ఒక విశేషం. మరొక వైపు శాసనసభకు సంబంధించి కూడా ప్రతిపక్షం గత కొంతకాలంగా చాలా సమావేశాలకు ప్రతిపక్షం దూరంగా ఉంది. వైసీపీ సభకు ఈసారి కూడా హాజరు కావడం లేదని మనకు తెలుస్తుంది. అయితే దీని మీద స్పీకర్ కూడా స్పందించారు. నేను ప్రతిసారి కూడా ప్రతిపక్షం సభకు రావాలని చెప్పి సభను ప్రశ్నించడానికి వేదికగా చేసుకోవాలి, రావాలని చెప్పి ఇన్వైట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షం రావడం లేదని చెప్పి కూడా స్పీకర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి కూడా సభలో కేవలం తెలుగుదేశంతో పాటుగా అధికార పార్టీతో పాటుగా బీజేపీ మాత్రమే ఉంటుంది. బీజేపీ ఇప్పుడు ఎలాగో తెలుగుదేశంతో కలిసి లేదు కాబట్టి అటు బీజేపీతో పాటుగా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రశ్నలు ఉంటాయి. 5వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 6, 7, 8 తేదీల్లో బడ్జెట్ మీద చర్చలతో పాటుగా కొన్ని బిల్లులను కూడా ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. కీలకమైనటువంటి బిల్లులు కూడా ఈసారి అసెంబ్లీ వేదిక కానుంది. రైతు రక్షా పథకం పేరుతో కొత్త పథకాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, మరొక కీలకమైనటువంటి బిల్లు ఈ ఈబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాపులకు 5% రిజర్వేషన్లకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ బిల్లును కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కాబట్టి 30, 31 తేదీలతో పాటుగా 5, 6, 7, 8 తేదీలు మొత్తం 6 రోజుల పాటు ఈసారి సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేపు ఉదయం 9:30 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఈ చివరి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో ఎంపీ రావు, AP 24/7 ఏపీ అసెంబ్లీ.